ఇందుగలడు అందులేడనే సందేహంబే వలదు. ఈ భూమి మీద భూమి లోపల ఏడేడ చూసినా ఆడాడ మన గూడుల ఆనవాళ్ళు మన దేవుళ్ళ విగ్రహాలు ఖచ్చితంగా దొరుకుతాయి. అట్లనే అయింది గిడో కాడ. మంగళవారం గోలే ఆ రామయ్య దూత హనుమయ్య దర్శనమైంది ఓ కాలనీ జనాలకు. పాండ్రి మనం కూడా దర్శనం చేసుకొని వద్దాం. అగో సుత్తారు గదా, భూతల్లి కడుపులోకెళ్ళిండు అంజనమ్మ పుత్రుడు, అతి బలవంతుడు అంజన్న స్వామి. స్వయంబుడగు వెలిసిండో లేకుంటే గిట్టనుడు భూమిలో పాతి పెట్టిండో ఏమో గాని హనుమంతుని దర్శనమయ్యేటాలకు కాలనీ పబ్లిక్ ది ఒక సంబురం కాదు. విగ్రహాన్ని శుద్ధి చేసి సింధూరం రాసి మాలలు గట్టి హారతులు బట్టి పూజలు చేసి ఏం పని మీదనో ఏమో మట్టి సాఫ్ చేత్తంటే భూమి లేదో ఉన్నట్టు తెలిసిందట. తీసి చూస్తే సాక్షాత్తు ఆ రామబంటు ఆంజనేయుడే. పైగా మంగళారం, స్వామికి ఇష్టమైన దినం. ఇసొంటాల్లా స్వామి విగ్రహం భూమిలో దొరుకుడంటే మామూలు ముచ్చట కాదు. ఇగిట్ల విగ్రహం బయట పడ్డదో లేదో ఆ నోట ఈ నోట అందరికి తెలిసి అమ్మలక్కలందరూ తరలిచ్చిండ్రు. హనుమంతునికి తమలపాకుల దండలు గట్టి దండి మొక్కులు పెట్టిండ్రు. అన్నట్టు గిదేడ జరిగిందో చెప్పలే గదా. రాజేంద్ర సర్కిల్ మైలార్ దేవపల్లి డివిజన్ మధుబన్ కాలనీ కాడి ఇందిరాగాంధీ సొసైటీ కాడైంది ఇట్లా. రేపు మాపట్ల స్వామికి గుడిగట్టే కార్యమేదన్న చేత్తరో కాలనొల్లు చూడాలే గాని ఇగిదిట్లుంటే ఉత్తర అమెరికా దేశం మొత్తంలో ఎత్తైన శ్రీరాముడు వెలిసిండు గ్రేటర్ టొరంటో ఏరియాలున్న మిస్సిసాగా అనేటి జాగల. అగో చూడుండ్రి ఆజానుబాహుడు నీలమేఘ శ్యామవర్ణుడు ఎట్లున్నడో. करुण कहानी एक है चंदन एक है पानी। అమెరికా భక్తులను పావనం చేసేటందుకు పాలరాతితోటి రూపుదిద్దిండ్రు స్వామిని. 4 ఏళ్ల కింద చాలైనయట విగ్రహం పనులు. వేద పండితులంతా మంత్రాలు చదువుతాంటే ఆ వేద ఘోష నడుమ విగ్రహాన్ని పరదగుంజిండ్రు. భక్తులు దండిగచ్చిండ్రు. చూస్తారు గదా 51 అడుగుల విగ్రహం గంటకు 200 కిలోమీటర్ల వేగంతోటి గాలులు పెట్టినా ఫరక్ లేదట. అట్లా నిర్మాణం చేసిండ్రు అంటారియేలున్న హిందూ హెరిటేజ్ సెంటర్లా. చూస్తాంటే దునియా అంతా రామమయం అన్నట్టే ఉన్నది కదా నుల్లా, ఏమంటారు? పెద్ద పెద్ద రోడ్ల మీదకి ఎక్కిందంటే చాలు అటు కాళ్ళు నడిపేటోళ్లే కాదు ఇటు బండ్ల మీద పోయేటోళ్ళు కూడా మస్తు రువ్వడిగా పోతుంటారు. ఎన్ని ప్రమాదాలు జరిగినా అప్పటి మందం భయపట్టట్టు ఏత్తరు, మళ్ళీ ఎప్పట్లెక్కనే దూసుకుపోతుంటారు. గందుకే గిడో కాడ పోలీసులు ఓ వెరైటీ ఆలోచన చేసిండ్రు. మరి అదేందో మీరు కూడా చూస్తారని మన జోరుదారులకు పట్టుకొచ్చినాం. చెల చూడుండ్రి. పోలీసులు చేసిన గొప్ప పని ముచ్చటని చెప్పి తొవ్వబందుకు పోలీసులు అడ్డుపెట్టిన వీడియో చూపిస్తున్నారేందని అనుకుంటున్నారా? మళ్ళో పారి మంచిగా చూడుండ్రి. అచ్చం పోలీస్ కారును పక్కకు ఆపి పోలీసారు నిలబడ్డట్టే అనిపిస్తున్నదిలే, కానీ అది నియం కారు కాదు. అక్కడ నిలబడ్డది నియం పోలీసు, అంతకంతే కాదు. తొవ్వపొంటి పోయేటోళ్లకు పోలీసున్నారన్న భయం ఉట్టాలని ఇట్లా కట్అవుట్లను తయారు చేసిండ్రు. ఆదిలాబాద్ జిల్లాలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువైతున్నాయట. ఇక ప్రమాదాలను తగ్గియాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ సారు ఇట్లా వెరైటీ ఆలోచన చేసిందన్నట్టు. ఎక్కడెక్కడ ప్రమాదాలు జరుగుతున్నాయనేది గుర్తించి ఆడాడ ఇట్లా డయల్ 100 విమానం పక్కపోంటి ట్రాఫిక్ కానిస్టేబుల్ ఉండేటట్టు కట్అవుట్లను తయారు చేసి పెడుతున్నారు. వీటిని దూరం నుంచి చూసినోళ్లు బండ్లను జర నిమ్మలంగా నడుపుతారు. అట్లనే ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తారని ఈ ఉపాయం చేసిండ్రట. కట్అవుట్స్ చూస్తే ఆ రియల్ పోలీస్ వెహికల్ లాగా ఉంది. సో వాళ్ళ స్పీడ్ తగ్గించాలి, అదే ఉద్దేశం. బికాజ్ నేషనల్ హైవే చాలామంది స్పీడ్లో పోతారు, స్పీడ్ గన్స్ ఉన్నాయి. బట్ ఇది కట్అవుట్ కూడా చూసి వాళ్ళ స్పీడ్ తగ్గిస్తే అదే ఉద్దేశం అన్నది. ప్రయాణికులు ఆలోచిస్తారనే ఆదిలాబాద్ జిల్లాలున్న 44వ నెంబర్ జాతీయ రహదారి మీద ఇట్లా పోలీస్ కట్అవుట్లు పెట్టిండ్రట. ఇప్పటికైనా ఓవర్ స్పీడు ఓవర్టేక్ చేసేటప్పుడు
మూలమలుపులు ఉన్నప్పుడు జాగ్రత్తగా నడపాలి. తాగి నడపొద్దని ఎస్పీ సారు చెప్తున్నారు. ఇగిట్లా కటౌట్లు ఏర్పాటు చేసిన పోలీసుల ఆలోచన మాత్రం అదుర్స్ అంటున్నారు అటు దిక్కు నుంచి పోయేటోళ్ళు. మనం చూసుకున్నట్టయితే మేకలగండి ఏరియా ఇది. తరచుగా ఎప్పుడు యాక్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి. చాలామంది చనిపోయినటువంటి కారణాలు కూడా ఉన్నాయి ఇక్కడ. అయితే కొత్తగా పోలీస్ వాళ్ళు మన వెనుకలో ఇది పోలీస్ బోర్డు పెట్టారు. అది జీప్ మళ్ళీ పోలీస్ గారు ఉన్నారు. అయితే వాహన వాళ్ళు అందరూ కూడా వాటిని చూసి నిజంగానే పోలీసు వాళ్ళు ఉన్నారనుకొని, పోలీస్ జీప్ ఉందనుకొని అక్కడ దూరం నుండే స్లోగా చేసుకుంటూ వస్తున్నారు. దానివల్ల చాలా యాక్సిడెంట్స్ అనేటివి అన్నిటి కూడా నివారించే అవకాశం ఉంది. దానివల్ల పోలీసులకు మేము ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అయితే పోలీసులు ఏది చేసినా ప్రజలకు మంచి జరగాలనే చేస్తారు. కానీ జనాలు మాత్రం ఇవేం రూల్స్ అన్నట్టుగా వీటిని ఖాతరు చేయకుండా బండ్లు నడుపుట్లనే ప్రమాదాలు జరుగుతుంటాయి. మరి వీటిని చూసైనా కొంతమంది నిమ్మలంగా పోతారు. లేకుంటే ఓ 2 మాటల ఈ కటౌట్లను చూసినాక నిజం పోలీసులకే భయపడకుండా పోతాం. ఇక ఈ కటౌట్లు పెడితే మనమేడింటాం, మనల్ని ఎవడ్రా ఆపేది అని అదే రుబాడి మీద బండ్లను నడుపుతారో చూడాలిగా. బ్రహ్మం గారి మాట పొల్లుబోదురా, కాలజ్ఞానం కళ్ళగాదురా అంటాడు పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాములు వారు తాను రాసిన కాలజ్ఞానంలా. ఇప్పటి వరకు స్వామివారు చెప్పిన వింతలు అనేకం జరిగినాయి దునియా మీద. ఇంకా చాలా వింతలు జరగాల్సి కూడా ఉన్నది. బ్రహ్మం గారు కాలజ్ఞానంలో రాసున్నదో లేదో కానీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎవ్వరు నమ్మని వింత కూడా జరిగింది. అట్టగా చెప్తే మీరు నమ్మరు కానీ మీ కళ్ళతో మీరే చూడుండ్రి ఏమైందో. వామ్మో, చింత చెట్టు ఎట్లా కదులుతాందో చూస్తున్నారా నొల్లా? ఓ వన్క అటు ఇటు కదులుతాంది, మళ్ళో వన్క గుండూరంగా తిరుగుతాంది. కలికాలమో లేక భగవంతుని మాయమనో తెలియదు గాని గుబులంటే గుబులే ఉట్టిస్తాంది చూసినోళ్ళందరికీ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం సీతారాంపురం ఎస్సీ కాలనీలో ఉండేటి జొన్నలగడ్డ వెంకటమ్మ ఇంటికాడనటాగిదే. పొద్దుగాల ఆకిలి శుభ్రం చేత్తంటే కానొచ్చిందట వెంకటమ్మకు. మస్తు చిత్రం అనిపించి తొల్తా ఇంటి ఆయనకు చెప్తే ఆయన పోయి కూడా చూసిందట గాని ఎట్లా కదులుతాందనేటిది మాత్రం సమజే కాలేదట. మాది ములకలపల్లి మండలం అండి. మాది ఎస్సీ కాలనీ సీతారాంపురం అండి. నేను పొద్దున్నే వాకిలు ఉడదామని లేచినండి. వెళ్తే చెట్టు తిరుగుతుంది. ఏంటి చెట్టు తిరుగుతుందని భయం వేసి మా ఆయన పిలిచినండి. మా ఆయన పిలిస్తే మా ఆయనకైనా చెట్టు తిరుగుతుందని అన్నాడు. మా తమ్ముడికైనా పిలిచిన ఆయన చెట్టు తిరుగుతూనే ఉందండి. మా ఊరు వాళ్ళందరినీ పిలిచి చూపించినండి. ఆయన చెట్టు తిరుగుతుందండి. ఏంటో తెలియట్లేదండి. మా అక్క ఉదయాన్నే లేవగానే వాకలు ఉడిచేటప్పుడు ఒక సింత మొక్క రౌండ్ తిరగడం చూసి భయానికి గురై మమ్మల్ని అందరినీ పిలిపించింది. పిలిపించి చూస్తే అవన్నీ పిచ్చి పిచ్చి మొక్కలను తీసి చూస్తే అది రౌండ్గా తిరుగుతుంది. తర్వాత మేము ఆందోళన గురయ్యి దయ్యమా దేవుడని మాకు తెలియదు. ఆగనట ఇగి ముచ్చట వాడలన్నిటికీ పాకెటాలకు పొల్లు పొల్లు ధరలొచ్చి ఈ వింతను చూసి మస్తు ఆశ్చర్యపోయినరట ఊరోళ్ళు. బ్రహ్మంగారి కాలజ్ఞానం యాద్ చేసుకున్నారు. చిత్రమైన ఈత చెట్టు ఊడుతుంది, రాత్రి నిద్రపోతది, పగలు లేచి నిల్చుంటదని. అట్లనే వెంపలి చెట్టుకు నిచ్చెన లేచే మనుషులు ఉడతారని బ్రహ్మంగారి కాలజ్ఞానంలా శానా వింత వింత ముచ్చట్లే ఉన్నాయి. గా వెన్నడు జరుగుతాయో తెలియదు గాని గీ చింత చెట్టు వింతైతే బాలే గమ్మత్తే ఉన్నది. మరి రేపు మాపు గీ చింత తిరుగుడి అనుకున్న మతలబేందన్నది బయటపడుతుందో చూడాలే. ఆ పబ్లిక్ ఇప్పుడు మా రాముల తాత చెయ్యాలి కదా, మరి పెద్ద మనిషి ఇవాళ ఏం వార్త తీసుకొస్తాడో ఏందో అరుచుకుందాం పాండ్రి. ఓ తాత ఏందో ఇవాళ సంగతి? వాయంగా చంపుతూనే ఉంటావు. నీకు రేవం పెట్టి చెప్తే ఏడ రేవుల కత్తవురా? ఒక్క కొడుకని గావరంగా దాస్తంటే గావరం గంజి కేడిసిందట, ఈపు దెబ్బలు కేడిసిందట. అట్లనే ఉన్నాయి తొడలు నాకు అనుకూలంగా పెట్టు, తొడలు అనుకూలంగా పెట్టు. అట్లయితే రేవుల కత్తవు నువ్వు. అరే నీ చేతులకు జట్టలు పుట్ట ముసలోడా, గా పొల్లగాని గంతగానం కొడుతున్నావు, ఏం పుట్టిందే నీకు? ఇడిచిపెట్టు వాడిని. ఇడిచిపెట్టుడు దీని ఈపు విమానం మూత మోగియాలని అంచను. అగా ఇంకా చూడు ఎత్త చూస్తాడో సిగ్గు లేకుండా. చేసిన పనికి జర్రంతరైనా ఇజ్జత్ ఉన్నదా? నీకు ఇజ్జత్ ఉందా? బాడుకా ఇంతకు వాడు ఏం పని చేసిండని గంతగానం కొడుతున్నావు, అది చెప్పు. చెప్పరా చెప్పు. ఆ నక్క సేవలు దానికి చెప్పు. నువ్వేం చేసినావో చెప్పు. అగో చెప్పాడు. చేసింది సొక్కం పని అయితే మంచుకుంటూ సిగ్గు తప్పిన బాడుకావుకు ఈ కాకి సొమ్మలోనికి. దీనికి ఇట్లా కాదే, అప్పాల పుల్ల అందుకొని ఎర్రగా కాల్చి ఏడి కాడికి వాతలు పెట్టాలి. వీనికి వాతలు పెడితేనే సిగ్గత్తది బాడుకావుకు. అరే
వాడు చెప్పకుంటే మాయగాని నువ్వన్నా చెప్పరాదే వాడు చేసిన పని ఏందో. ఇవాళ ఈ మొగోడు నా పానం మంచిగా లేదు, నేను బయలకు పోను అని బడి ఎగ్గొచ్చిండు. మరి ఎగ్గొచ్చినోడు ఎగ్గొచ్చినట్టు ఇంత మంచం వేసుకొని మలుసుకొని పండాలి కదా. పలకపోను అందుకొని అవేందో అడ్డమైన ఆటలు సురువు చేసిండు. ఆ ఆటలు ఆడుతాంటే వీని అయ్యా బ్యాంక్ అకౌంట్ నుంచి 3,000 కత్తిరింగ్ అయినట్టు మెసేజ్ వచ్చిందట. ఇక ఆ మెసేజ్ చూసి అబ్బా కొడుక మా అయ్య నన్ను ఎత్తనన్నా చేసి ఈ పంత మండ చంపుతాడు, నన్ను బతకనియడు అని నా దగ్గరికి వచ్చి ఆ ముచ్చట చెప్పి తాత నాకు 3,000 రూపాయలు కావాలి ఇయ్యి అని చెప్పి నా ఆయన పడబడ్డాడు. అరే నా దగ్గర ఎక్కడ ఊగులాడుతానేరా, నా దగ్గర ఎక్కడ ఈ రూపాయలు లేదురా అని నేను అన్నందుకు ఇక నేను బతకా, నేను బాయిల దునికి సత్తా అని పోయి ఈ చేలు చెలకలు పట్టుకొని ఉరుకుతాండి ఆయచను. సిగ్గున్నది ఈ పడుకో, సిగ్గున్నది వీనికి. దానికి చెప్పు ఏం చేసినావు చెప్పు దానికి. అవ్వో నీదేమందం రా పిల్లగా, నువ్వు చేసిందే తలకు మాసిన పని అంటే పైసలు లేకుంటే బాయిల దూకి జత్తాను ముసలోని బెదిరిస్తున్నావు. ఇంకో 4 వీకే పోరని. అరే నీ ముద్దు కింద ఎన్నేళ్ళు ఉన్నాయని నీకు పలకపోని అవసరం చెప్పురా. మీ అయ్యవ్వని బెదిరిస్తేవి పలకపోను కొనియాలి అని పట్టుబడుతుంది. వాళ్ళు 30,000 రూపాయలు పెట్టి పలకపోను కొనిచ్చిరి. బళ్ళే పోయి చదువుకోరా అంటే బడికి డుమ్మ కొట్టి ఆ పలకపోను బట్టి ఆడుతీవా. పైసలు పోగొచ్చి ఇప్పుడు ఆ పైసల కోసానికి నేను చస్తా, నేను బతకా అని బెదిరియబడుతుంది. ఎవరిని బెదిరిస్తాను నువ్వు, ఎవరిని బెదిరిస్తాను చెప్పు, చెప్పు చెప్పు ఎవరిని బెదిరిస్తాను. అరే ఇక ఏం కొడుతావు తీగే పొల్లగాన్ని, కొట్టినంత మాత్రాన బుద్ధత్తదానే తాత. చిన్నప్పటి సంది వీని అయ్యవ్వ వీనికి ఇంత భయం చెప్పకనే వీడి ఇంత తయారైండే అంచను. ఇంటికాడ అయ్యవ్వ భయం లేదు, బయలే సార్ల భయం లేదు. ఇక వీడి ఇంత తయారుగా మంచి ఎందుకు గాడు చెప్పు, ఎందుకు గాడు కోదండం తీసుకొట్టాడు వీడిని వచ్చగాదు. ఇగో గిట్లనేనే తాత, మధ్యప్రదేశ్ రాష్ట్రంలో 13 ఏళ్ల పిల్లగాడు ఫ్రీ ఫైర్ గేమ్ ఆడి వాళ్ళ అవ్వ అకౌంట్ల నుంచి 2,800 రూపాయలు ఓగొట్టిండట. ఇక ఆ ముచ్చట వాళ్ళ అవ్వకు తెలిస్తే కొడతదేమన్న భయానికి జీవి తీసుకున్నాడటనే. ఎంత కచ్చింది కదరా ఈ కాలంలో మనువాడ. అరే ఈ పొలగాళ్ళకు గిసొంచి ఆలోచనలు ఏ నుంచి వస్తానే కావచ్చు, వీళ్ళు జానడంతా లేరా బాడనంత ఆలోచనలు రావచ్చే. మరి ఈ సమాజం ఎటుగా ఉన్నది ఏం కథ, మరి వీళ్ళకి ఈ భయం బాధ్యతలు ఎవరు నేర్పాలి, ఎట్లా ఏ నుంచి వస్తాయి. ఆ ముచ్చట్లేవో వాళ్ళ అయ్య వాళ్ళు చెప్పుకోరా తీయరాదే, నువ్వెందుకు గంతగానం నారాజైతున్నావు చెప్పు. వీణ ఎవరి నోళ్ళ మనుగొట్ట, వాళ్ళ మనసులని ముర్తాలే తల్లి, కానీ వాళ్ళకు జర్రంతరన్నా బుద్ధి లేదంచడం. ఇగో వీణవ్వ డాడీ ఇగో నేను వీడియో తీస్తా, ఈ కత్తి పట్టుకొని ఆశక నేను చేయి బిడ్డ అంటే. ఇగో ఈ మొగోడు కూరగాయలు కోసే కత్తి పట్టుకొని వాడు పోతే వీడు, వీడు పోతే వాడు అని వచ్చిర్రు అనుకో కొడుకులాలో, మిమ్మల్ని కూరగాయలు కోసినట్టు రప్ప రప్ప కోతా అని పెద్ద పోతొడలని కొడతా అంటాడు. ఇక ఆ వీడియోని వీళ్ళు అయ్య చూసి మస్తు చేసినవరా కొడుక అని సప్పట్లు కొడతా అంటాడు. ఇక ఈ పోరగాన్ని ఇంత తయారుగా మంచి ఎందుకు గాడు చెప్పవేమరా వానికి చెప్పు, దానికి చెప్పు. ఒక్క వానయ్యవ్వలే కాదే తాత, సమాజంలో చాలా మంది అయ్యవ్వలు పిల్లగాండ్లకి ఇసొంటి రీల్స్ పిచ్చి అలవాటు చేసి సోషల్ మీడియాలో ఫేమస్ కావాలని చూస్తున్నారు. ఇంకేంది ఇసొంచి లంగ కథలు వాడి కూడా ఇత్త కూడా ఫేమస్ అవుతారు. ఈ బాడు కావాలి ఎత్తున్నారు అనుకుంటాను. యథా రాజ తదా ప్రజ అన్నట్టు రాజు మంచోడు అయితే రాజ్యంలో ప్రజలు కూడా మంచోళ్ళు అవుతారు. అతనే ఇంత అయ్యవాళ్ళు మంచిగా ఉండి పిల్లగాళ్ళకు బుద్ధులు నేర్పితే పిల్లగాళ్ళు కూడా మంచోళ్ళు అవుతారు, లేకుంటే ఇక గిత్తనే అవుతారు. ఈ కాలంలో చాలా మంది ఇళ్ళల్లో ఇదే నడుతున్నదే తాత. పిల్లగాండ్లకు రీల్స్ పిచ్చి, అయ్యకు అవతల ముచ్చట్ల పిచ్చి, ఇంట్లో అవ్వకు సీరియళ్ళ పిచ్చి. యథా అయ్యవ్వలు తదా పిల్లలు అన్నట్టే ఉన్నది కథ. నేను అంతే అన్నారు అని అంటారు కానీ కొంతమంది చిన్న పిల్లగాళ్ళు ఎసొంటి బట్టలు వేసుకొని ఎసొంటి వీడియోలు చేస్తారు అని అంటే ఆ వీడియోలో ముచ్చట్లు చెప్పాలంటే నాకే ఇజ్జత్ అనిపిస్తుంది. మరి వాళ్ళ అయ్య వాళ్ళకి ఎట్లా బుద్ధి లేదో, మరి వాళ్ళు ఎట్లా వీడియోలు తీస్తారో నాకు అసలే అర్థం అవుతలేదు. మరి కొంతమంది అయ్యవ్వలు పిల్లగాన్లు ఎగురుతా అంటే వీడియోలు కూడా తీస్తారే తాత. ఇక అయ్యవ్వలే ఏది మంచి ఏది చెడు అని చెప్పకుండా గంత మంచిగా ఆసరైతా అంటే పిల్లగాళ్ళకి ఏం ఎరకనే తాత పాపం. ఏంది ముసలోడా పైసలు ఇస్తావా పోయి బాయిల దునకాల మళ్ళా బాయి కాడికి అంటావు, ఎవరిని బెదిరిస్తావు చెప్పు, ఎవరిని బెదిరిస్తాను చెప్పు. తప్పైంది కాదు సత్తాన్ని ఎవరిని బెదిరిస్తానవరా. నువ్వు సత్తా అంటే ఎవరు భయపడతారు అనుకుంటావు. ఇక్కడ అసలు మనం ఈ భూమి మీదకి వచ్చింది ఎందుకు, బతకాలి, బతికి సాధించాలి. సత్తాన అంటే ఎవరు భయపడతారా. నువ్వు సత్తా నీ పానానికి నువ్వు పోతావు, మాకేమన్నా అవుతుందా. కొన్ని రోజులు ఏడుతావు, సపరేట్గా మూసుకొని ఊకుంటావు. నీ బతికేంది, నీ కథ ఏంది అని నువ్వు ఆలోచించుకోవాలి. ఇక నా తప్పైంది కదా, ఇంకోసారి అన్నా. ఇక నాడు ఇంకా అంటానా, కుక్క కాటుకు చెప్పు దెబ్బ అన్నట్టు ఇట్లా చెప్తూనే వింటారు, లేకుంటే వినరు.
పిల్లగాళ్ళు బాధ్యతగా ఉండాలంటే భయం ఉండాలి. భయం ఉండాలి అని అంటే అయ్యవ్వలు పిల్లల పట్ల బాధ్యతగా ఉండాలి. పలకపోళ్ళు ఇచ్చి పక్కకు పోయి ఆడుకోపోర్రి, రీల్స్ చేసుకోపోర్రి అని అంటే ఒక గిత్తనే తయారవుతారు. చూసిండ్రు కదా పబ్లిక్, ఈ నడుమ చాలా మంది పొలగాన్లు పలక ఫోన్లు బట్టి గేమ్లు ఆడుకుంటా రీల్స్ చేసుకుంటా ఏదేదో పిచ్చి కథలు పడుతున్నారు. మొన్నట్ల మా ఆఫీస్లో పనిచేసే ఒక అన్నోళ్ళ కొడుకు ఆన్లైన్లో ఒకటే పారు 30 పిజ్జాలు ఆర్డర్ పెట్టిండట. అగ్గో నేను పెట్టలేదంటే మీ ఫోన్లకేంచి ఆర్డర్ వచ్చింది, పైసలు కూడా ముందే కట్ అయినాయి. ఇప్పుడు వీటిని వెనకకు తీసుకోపోమని చెప్పేటాళ్లకు వాళ్ళ ఇంటి చుట్టూ ముట్టుండోళ్ళకు వంచి పెట్టిండట. ఇట్లా చాలా కథలు అవుతున్నాయి ఆడాడా. కాబట్టి చిన్న పిల్లగాళ్ళకు ఫోన్లు ఇచ్చుడు బంద్ పెట్టుండ్రి, సరేనా? ఇక బ్రేక్లన్నీ అయిపోయినాయి ఉల్లా, ఇక మిగిలిపోయిన వార్తలన్నీ చూడుండ్రి. కొంతమంది అధికారుల పనితనం ఉంటుందమ్మా అంటే నా భూతో నా భవిష్యత్ అన్నంత గొప్పగా ఎత్తుంటారు. ఇవాళ మన జోర్దార్లో కూడా ఒక గొప్ప పనిమంతుడైన అధికారి చేసిన పనితనం గురించి చెప్దామని ఈ వార్త పట్టుకొచ్చినాం. మరి అది ముందుగాల మేము చెప్పుడు కంటే ఈ అక్క చెప్తున్నది ఇనుండ్రి. అట ఇంకా మేము చెప్పేది మేము చెప్తాం, మీరు కూడా ఏమన్నా అందుకోవాలంటే అందుకోండి. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం గట్సింగారం సంబంధించిన నేను మా పాప బర్త్ సర్టిఫికేట్ కోసం 1 ఇయర్ పాటుగా తిరుగుతూనే ఉన్నా. గత 3 రోజుల నుంచి మళ్ళీ ఇస్తా అని చెప్పి బర్త్ బదులు డెత్ ఇచ్చారు. ఇదేంటి సార్ అని అడిగితే మాదే మిస్టేక్ అని చెప్పేసి దాన్ని చింపారు ఈ ఫామ్ని చింపి మళ్ళీ నాకు వేరే కనెక్ట్ చేసి ఇచ్చారు. దాంట్లో కనీసం మా పాప పుట్టింది కానీ తేదీ కానీ ఏమీ అడ్రస్ చేయలేదు. ఇదేంటి సార్ అని అడిగితే నేను అంతే చేస్తా అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఏదంటే నువ్వు ఎంఆర్ఓని గలువు, నేను ఎక్కువ మాట్లాడితే ఇది కూడా ఇయ్యను, నువ్వు ఏకవచనంగా మాట్లాడుతాను, నీ పైన కేసు పెడతాను బెదిరిస్తున్నాను. ఇక ఈ ముచ్చటేందో పురాగా సమాజయ్యే ఉంటది. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం గట్టు సింగారం ఊర్లుండే కడారి ఉపేందర్ మమతలకు బిడ్డ పుట్టిందట. బిడ్డ పుట్టినాక 6 నెలలకు బర్త్ సర్టిఫికేట్ కోసానికి దరఖాస్తు పెట్టుకున్నారట. కాకుంటే గ్రామ పంచాయతీ ఆఫీసుల రికార్డులు లేవని చెప్పి తహసీల్దార్ ఆఫీసుల దరఖాస్తు పెట్టుకోరని కార్యదర్శి చెప్పిండట. దాంతోటి వాళ్ళు పోయినేడు డిసెంబర్ 17వ తారీఖు నాడే తహసీల్దార్ ఆఫీసుల చలాన కట్టిర్రట. ఇక అప్పటి సంది ఆఫీస్ చుట్టూ తిరగంగా మొన్న సర్టిఫికేట్ ఇచ్చిర్రట. ఇక దాన్ని ఇంటికి తెచ్చుకొని చూసేట వరకు బర్త్ సర్టిఫికేట్కు బదులు డెత్ సర్టిఫికేట్ ఇచ్చిర్రట. అగ్గో గిదేందని మళ్ళా ఆఫీసర్ని అడిగితే దాన్ని తీసుకొని షింపి పారేసి బర్త్ సర్టిఫికేట్ ఇచ్చిండట. కానీ దాంట్లో రాయాల్సిన వివరాలు కూడా చక్కగా రాయలేదట. ఇదేందని అడిగితే నేను ఇట్లనే రాస్తా, నువ్వేం చేస్తావు అన్నట్టే మాట్లాడుతున్నాడట ఆ ఆఫీసరు. అసలు అడిగే ఛాన్స్ కూడా ఇవ్వట్లేదు ఆయన. నేను అంతే చేస్తా, నేను అంతే మాట్లాడతా, నువ్వు ఎక్కువ మాట్లాడితే అసలు ఇది కూడా ఇయ్యను, నువ్వు ఎంఆర్ఓని వాళ్ళు ఉపాధి అని అంటున్నా. అదే సార్ మాకు వచ్చిందే మేము బర్త్ సర్టిఫికేట్ కోసం, మరి దీన్ని కూడా మీరు కరెక్ట్ చేసి ఇవ్వతే ఎట్లా అంటే అసలు నేను ఇయ్యను, నీకెవరు చెప్పారు? అధికారులున్నదే ప్రజలకు మంచి చేసేటందుకు, ప్రజలకు అక్కడికొచ్చే పనులు చేయనీకే. అసొంటోళ్ళు గది మర్చి గిట్లా అడ్డదిడ్డమైన పనులు చేస్తే ఏమన్నట్టు చెప్పుర్రి. ఏందో ఏమనుల్లా కొంతమంది చేసే పనులు చూస్తేనైతే వీళ్ళు చదువుకోనే కొలువులకెక్కిర్రా లేకుంటే అడ్డదారులొచ్చి కొలువు చేస్తున్నారా అని మస్తు తిట్టాలనిపిస్తుంది అంటున్నారు గీ ముచ్చట తెలిసిన అక్కడోళ్ళు. అయినా వాళ్ళు అట్లా అనుడు కూడా తప్పేం కాదు. మరి లేకుంటేందుల్లా బర్త్ సర్టిఫికేట్ కోసానికి దరఖాస్తు పెట్టుకుంటే డెత్ సర్టిఫికేట్ ఇచ్చిర్రంటే వాళ్ళు మెదడు ఎక్కడ పెట్టుకొని పనిచేస్తున్నట్టు ఏం కథ? మీదికేంచి జరిగిన తప్పును సరిదిద్దుకోకుండా మళ్ళోపారి ఇచ్చిన సర్టిఫికేట్ ను కూడా సక్కగియకుండా తప్పు మీద తప్పు చేసే ఏం అధికారులో ఎందో పోర్రి. కోళ్ళు, గొర్రెలు, మేకలు, ఆఖరుకు ఎద్దులను, బర్రెలను ఎత్తుకపోయిన ముచ్చట్లు కూడా మన జోర్దార్లు ఇదివరకు చాన్నే చెప్పుకున్నాం. ఇక మొన్నట్లనే కార్లు వచ్చి మరి రోడ్డు మీద ఉన్న ఆవులను ఎత్తుకపోయిన వార్తను కూడా చెప్పుకున్నాం. కానీ గిసొంటి దొంగతనం ముచ్చట మాత్రం ఇంతవరకు ఎవ్వరు చూసుండరు. మరి అదేందో మీరు కూడా చూడుండ్రి. నలుగురు మనుషులు దర్జాగా దొలకపోతున్నది ఏమిటినో తెలిసేనా నొల్లా? సీమ పందులను. అవును, మీరిన్నది మేం చెప్పింది నిజమే. ఈ నలుగురు దొంగ బదమాషిగాళ్ళు వాళ్ళ తాత సొమ్మేదో అయినట్టు సీమ పందులను దర్జాగా దంచుకపోయినరు. ఓష్ని అన్నాలం పాడుగాను గా పందులను కూడా దొంగతనం చేసేటోళ్ళు ఉంటారా అని ఆశ్చర్యపోకుండ్రి. దొంగోనికి చెప్పే లాభమన్న సామెత ఉండే కాని దాన్ని నిజం చేసిండ్రని అనేటందుకు కూడా లేదు. ఎందుకంటే అవిటి విలువేం తక్కువే ఉండదు మళ్ళా. నా పేరు సునీత, మాది పందుల వ్యాపారం. పందులతోటే మా జీవన ఉపాధి. 5వ తారీఖు నైట్ 2 గంటలకు వచ్చి కుంభకోణం చేసిర్రు. డాక్టర్ గ్రూప్లో అప్పు తెచ్చుకొని బయట అప్పులు తెచ్చుకొని తోటి బతుకుతాను. దయచేసి పోలీసు వారు ఎక్కడున్నా మా మాలు మాకు అప్పగించాలని మనవి చేస్తున్నాను. అవి సీమ పందులు, 30 పందులు రకవేనే 4-5 లక్షల మాలు. అవిటితోనే మా జీవన ఉపాధి. ఇన్నరా 4-5 లక్షల రూపాయల ఇల్వగల పందులను ఎవలో ఎత్తుకపోయే వరకు ఇప్పుడు బాధపడుతున్నారు వాళ్ళు.
శివరాత్రి సతీష్ అనే ఈ అన్న 5 ఏండ్ల సంధి 30 పందులను పెంచుకుంటున్నాడట. ఎప్పటి లెక్కనే రాత్రిపూట పందులను దొడ్డిలో ఇడిచిపెట్టిందట. ఇక తెల్లారంగొచ్చి పందులను బయటికి తీసుకుపోదామని చూసే వరకు ఒక్కటి కూడా లేదట. ఇగిట్లా పందులు పోయిన విషయాన్ని పోలీసులకు చెప్తే కేసు రాసుకొని వాళ్ళు విచారణ చేస్తే పందులను ఎవలెత్తుకపోయింది బయటపడ్డది. సీసీ కెమెరాలలో రికార్డైన వీడియోలను బట్టి ఈ దొంగతనం ఎవరు చేసిందనేది బయటపెట్టే పనుల పోలీసులున్నారట. మహబాద్ జిల్లా కేసముద్ర మున్సిపాలిటీ పరిధిలో జరిగింది. 30 పందులే కాదు, గీ బండిని కూడా ఎత్తుకపోయినరట దొంగ బాకవగాలు. నుంచి అప్పటి వరకు వెళ్ళి అదే విధంగా సందులో పెట్టుకొని నైట్ ఐను లాకేసుకొని ఇంట్లో పోయి పండుకున్నాం. తెల్లారి అదే విధంగా మళ్ళీ షాప్కి వద్దామని చూసే వరకు బండి కనపడలేదు. ఆ చుట్టుపక్కల చూసినా కానీ దొరకలేదు. కానీ చూసిన రానోళ్ళ ఇయాల రేపు పరిస్థితి ఎట్లున్నదో కట్టబడకుండా వత్తదంటే దేని ఇడిచిపెడతలేరు ఫాల్తుగాలు. కంట్ల పడ్డదంటే చాలు కదం పట్టిస్తున్నారు కంత్రిగాలు. మరిగా పబ్లిక్ ఇయాల రేపు ఎవ్వల్ని నమ్మేటట్టు లేదు. సొమ్ములే కాదు ఏమున్నా జాగ్రత్తగా దాసుకోండి. అటెంకా ఎంత తండ్లాడినా ఏం ఫాయిదా ఉండదు. కాబట్టి ముందు జాగ్రత్తతోని మెదులుండ్రి, సరేనా? ఇయ్యాల కూడా మీకోసం కొన్ని లిల్లిపుట్టు వార్తలు పట్టుకొచ్చినాం. అవి సుతం చూసేయండి. అబ్బబ్బా, జనాలు చూసిన రానుల్లా ఎట్లగా పడుతున్నారో. కెమెరా రోలింగ్ యాక్షన్ అన్నట్టే గేట్లు తీసుడే ఆలస్యం. మొగులు మీదకి పోయే రాకెట్ కన్నా స్పీడ్ గా దూసుకుపోయిండ్రు టాకీస్లకు. యోగి అన్న అయితే ముందు జాగ్రత్తగా నెత్తికి హెల్మెట్ సుతం పెట్టుకున్నాడు కదా. ఆయనతో తొక్కిసలాటలు ఏమన్నా జరిగితే తలకాయకేం కావద్దని బల ఎక్మతి చేసినట్టున్నట్లే. కూలీ సినిమా అడ్వాన్స్ టికెట్ల కోసం కేరళలున్న ఒక టాకీస్ గాడే ఎగబడ్డారు ఆడున్న ఫ్యాన్స్ గిట్లా. ఇక మన తలైవ రజనీ సార్ సినిమా అంటే ఎట్లుంటది మళ్ళా, ఫ్యాన్స్ కి మొత్తం పూనకాలే కదా. ఇక ఈ నెల 14వ తారీఖున రిలీజ్ అయ్యే సినిమా కోసం ముందుగాలనే టాకీస్ల కాడ టికెట్ బుకింగ్లు పెట్టే వరకు ఎగబడిపోయి మరీ టికెట్లు బుకింగ్ చేసుకుండ్రు చాలా మంది ఫ్యాన్స్. ఇక ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వరకు తలైవ ఫ్యాన్సా మజాకా అనుకుంటే కామెంట్లు పెడుతున్నారు చాలా మంది గిది చూసిన రజనీ ఫ్యాన్స్. ఇక సినిమా రిలీజ్ కు ముందే టాకీస్ల పండుగ వాతావరణం వచ్చిందంటే ఇక సినిమా రిలీజ్ నాడు జాతరే కావచ్చు పోన్రి. అయితే పానాలకు తెగించి మరీ టికెట్ కోసం తిప్పలబడుతున్న వీళ్ళందరికీ హీరోల మీద బగ్గనే పాయరం ఉన్నది గాని టికెట్ల కొట్లాటలా ఆయనతో ఏదన్నా జరగరాంది జరిగితే ఇంటోళ్ళ పరిస్థితి ఏందని కూడా ఆలోచించితే మంచిగుండు. సినిమా ఇయ్యాల కాకపోతే రేపు చూసుకోవచ్చు గాని పానాలు పోతే మళ్ళా రావు కదా. జర ఆలోచన చేయండ్రి, ఏమంటున్నాం? ఇక తెచ్చిన వార్తలన్నీ అయిపోయినాయి. ఇవుల్లా ఇయాల్టి జోర్దార్ వార్తలు. మళ్ళొచ్చే జోర్దార్లో మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండుండ్రి హెచ్ఎం టీవీ. అట్లనే ఇంకిన్ని మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇసొంటి ముచ్చట్లు ఆడ మస్తుంటాయి. అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలనంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయండి. ఈ ముచ్చట్లు మీ దోస్తులకు షేర్ చేయండి. ఏమంటున్నాం? సరే మరి, టాటా.